హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే మా ఊర్లో రాగి సంగటి ముద్ద ఎలా చేస్తారనేది చెప్తానండి. మాది కర్ణాటక. మా కర్ణాటకలో రాగి ముద్ద చాలా ఫేమస్. తక్కువ బియ్యం వేసి ఎక్కువ పిండేసి కలుపుతారు. పండించిన రాగులతో పిండి చేసి మా ఊర్లో ఏమంటే ఎందుకు ఫేమస్ అంటే ప్రతి ఒక్క ఇంట్లోనూ ఇక్కడ వాడే పరికరాలు ఉంటాయన్నమాట. సంగటి కలకడానికి ఒక కట్టి, ఆ సపోర్ట్ కోసం ఒక మెట్టు కట్టి అంటారు దాన్ని. అది ఆ బండ ఉంది కదా, ఆ బండ కానీ ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మందికి సంగటి కలుపుతూ ఉంటారు కాబట్టి అవి సపోర్ట్ పెట్టుకుంటారు. మా ఇంట్లో ఏమంటే మినిమం ఒక 50 మందికి మా అమ్మ సంగటి కలుపుతుంది ప్రతిరోజు. ఇక్కడేమంటే 3 పూట్ల సంగటే తింటాం మేము, మార్నింగు, ఆఫ్టర్నూను, నైటు. అందుకే ఇక్కడ ఫేమస్ అని చెప్పేసి అన్నాను అనమాట. అన్నం చాలా తక్కువ, ఏదో పండగలకి అలాంటప్పుడు మాత్రమే అన్నం తింటారు. అక్కడ అలవాటు పడిపోయిన వాళ్ళు అస్సలు అన్నం తినరు, సంగటే. మా అమ్మ మేము వచ్చినామని చాలా తక్కువ పిండేసింది. మామూలుగా అయితే ఇంకా నల్లగా ఉంటాయి సంగటి ముద్దలు. ఆ సంగటి ముద్దలే మా ఊర్లో చేసేది. ఇలా 50 మందికి గాను మా అమ్మ బండపైనే వేసి కలుపుతుందనమాట. మొత్తం బాగా కొద్దిగా పిండి, మనమైతే కొద్దిగా పిండేసి ఊరికే పైన అలా కలుపుతాం. మా అమ్మ అలా కాదు, బాగా బియ్యం ఉడికిన తర్వాత ఎక్కువ పిండేసి బాగా కలికి ఆ ముద్దలు చేస్తుందన్నమాట. అన్నీ ఒకే సైజు వచ్చేటట్టుగా చేస్తారనమాట. అందుకని ఆ బండను ఉపయోగిస్తారు. ఆ బండ పైన వేసి ఒకే సైజులో వచ్చేటట్టుగా చేస్తుంది. ఇంకా చిన్న పిల్లలు ఉంటే మాత్రం చిన్న చిన్న ముద్దలు చేసి ఇస్తుంది అనమాట, చిన్న పిల్లలకి. అలా మా ఇంట్లో ప్రతి ఒక్కరూ సంగటే తింటారనమాట. అన్నం అనేది అస్సలు తినరు, చిన్న పెద్ద అందరూ. అందుకని మీకు ఒకసారి షేర్ చేసుకుందామని చెప్పాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ఇలా సంగటి చేసుకొని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.